నమస్తే అండి. నేను మీ గణేష్‌ని. ఈరోజు మనం బౌద్ధ సంగీతులు, గౌతమ బుద్ధుని మరణాంతరం బౌద్ధ మతస్థులు తదుపరి కార్యాచరణ ప్రకటించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. వీటినే కౌన్సిల్స్ లేదా సంగీతి సమావేశాలు అంటారు. మొత్తం 4 బౌద్ధ మత సమావేశాలు జరుగుతాయి. అవి ఏ ప్లేస్‌లో జరిగినాయి, దానికి ఎవరు అధ్యక్షత వహించారు, ఏ రాజు నిర్వహించారనేది ఒకసారి చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఓకే. మొదటి బౌద్ధ సంగీతి గౌతమ బుద్ధుని మరణాంతరం 483 బీసీ క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో రాజగృహంలో జరిగింది. రాజగృహంలో సప్తపర్ణి గుహ అని ఉంటుంది, ప్రత్యేకంగా దాంట్లో జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే బుద్ధుని శిష్యుల్లో ఒకడైనటువంటి మహాకశ్యపుడు మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిండు. దీన్ని నిర్వహించిన రాజు అంటే మనం అజాతశత్రు అని చెప్పాలి. ఇతను హర్యాంక వంశానికి సంబంధించిన వాడు. హర్యాంక వంశంలో గొప్పవాడు కూడా. అదేవిధంగా కుట్రలు పన్నేవాడు కునిక అనే బిరుదు అజాతశత్రువుకు ఉంటుంది. ఈయన భారతదేశంలో పితృహంతకుడైన తొలి రాజు కూడా. ఆ విధంగా గుర్తుంచుకోవాలి. మొదటి బౌద్ధ సంగీతి 483 బీసీ అధ్యక్షత వహించింది మహాకశ్యపుడు. నిర్వహించిన రాజు వచ్చేసి మనకు అజాత శత్రువు. జరిగిన ప్రదేశం రాజగృహం, మగధ రాజధాని రాజగృహం. అందులో కూడా సప్తపర్ణి గుహ. రెండవది సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత 383 బీసీ. దీన్ని జరిపించింది ఎవరంటే కాలాశోకుడు. శిశునాగ వంశంలో గొప్పవాడైనటువంటి కాలాశోకుడు. 383 బీసీ. దీనికి అధ్యక్షత వహించింది సభాకామి. ఇది ఎక్కడ జరిగిందంటే వైశాలి, వజ్జీ రాజధాని వైశాలిలో రెండవ బౌద్ధ మత సమావేశం జరిగింది. నెక్స్ట్ మూడవ బౌద్ధ మత సమావేశం 251. కొన్ని పుస్తకాల్లో 251 అని, కొన్ని పుస్తకాల్లో 247 అని ఉంటుంది. మనం ఏది తీసుకున్నా పర్లేదు. దీన్ని నిర్వహించిన రాజు ఎవరంటే అశోకుడు, మౌర్య వంశానికి సంబంధించిన అశోకుడు. 251 బీసీ లేదా 247 బీసీ. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మొగలిపుత్త తిస్సా. ఈయనను శ్రీలంక అశోకుడు అంటారు. ఈ మూడవ బౌద్ధ సంగీతిలోనే అభిధమ్మ పీఠిక అనే సంకలనం చేయబడ్డది. ఆ అభిధమ్మ పీఠికలోనే ఈ కథావత్తును సంకలనం చేసింది ఎవరంటే మొగలిపుత్త తిస్సా. ఈయనను శ్రీలంక అశోకుడు అంటారు. ఏ విధంగానైతే మన దగ్గర అశోకుడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిండో, శ్రీలంకలో ఆయన బౌద్ధ మతాన్ని ఆ విధంగా చేసినందుకు శ్రీలంక అశోకుడు అంటారు. మూడవ బౌద్ధ మత సమావేశం 251 లేదా 247 బీసీ అశోకుడు జరిపించిండు. అధ్యక్షత వహించింది మొగలిపుత్త తిస్సా. జరిగిన ప్రాంతం పాటలీపుత్రం. నెక్స్ట్ ఫోర్త్ది 4వ బౌద్ధ సంగీతి. దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దీన్ని క్రీస్తు శకంలో జరిగినది. క్రీస్తు శకం 1వ శతాబ్దం లేదా 98 AD అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ జరిగిందంటే కుందలవనం, కాశ్మీర్లోని కుందలవనం అనే ప్లేస్లో జరిగింది. ఆ కుందలవనం ప్రస్తుతం జలంధర్గా పిలువబడుతుంది. జలంధర్ ప్రస్తుతానికి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది. ఈ జలంధర్ దేనికి ప్రసిద్ధి అంటే అంతర్జాతీయంగా ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్కి సంబంధించి బాల్స్ మన జలంధర్లోనే ఫుట్బాల్